హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డోక్లా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. శనగపిండి తీసుకొని దానిలోకి ఉప్పు, కొద్దిగా పసుపు, తగినన్ని నీరు పోసుకొని కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మౌల్ తీసుకొని దాన్ని ఆయిల్తో గ్రీస్ చేయాలి. పక్కన పెట్టుకున్న శనగపిండిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఈనో పౌడర్ అండ్ నిమ్మకాయ రసం వేసుకొని కలుపుకోవాలి. ఈ రెండు వేసి కలుపుకోగానే పిండి పొంగినట్లు అవుతుంది. 5 నిమిషాలు ముందుగానే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని దానిలోకి కొద్దిగా నీరు పోసుకొని వేడి చేసుకోవాలి. పిండిని మౌల్లోకి తీసుకొని స్టవ్ మీద పెట్టి లిడ్తో కవర్ చేయాలి. స్టవ్ని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని ఉడకనివ్వాలి. తర్వాత డోక్లాని మౌల్ నుంచి వేరు చేయాలి. తాలింపు కోసం కొద్దిగా నీరు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా షుగర్, వాటర్ పోసుకొని వేడి చేయాలి. ఆ తర్వాత తాలింపుని డోక్లా మీద కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తాలింపుని డోక్లా మొత్తం కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే, ఫ్లఫీ డోక్లా రెడీ. సబ్స్క్రైబ్.